అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ప్రస్తుతం తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం గట్టిగా జరుగుతుంది. కేవలం 5,000 పెట్టుబడితో 50,000 కోట్లు సంపాదించారు రాకేష్ జుంజన్వాలా అనే ఒక వ్యాపారి. ఆయన ఒక మార్వాడి. మధ్యతరగతి పచారీ సామాన్లు కేర్ ఆఫ్ డిమార్ట్, దాని ఫౌండర్ ఒక మార్వాడి. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ మార్వాడి. బజాజ్ గ్రూప్ చైర్మన్ ఒక మార్వాడి. ఓయరూమ్స్ ఫౌండర్ ఒక మార్వాడి. అల్ట్రాటెక్ సిమెంట్, రేమాండ్, గోయంకా, సియెట్ కంపెనీలన్నీ మార్వాడీలు. ఫ్లిప్కార్ట్, మింత్రా, లెన్స్కార్ట్, జొమాటో కోఫౌండర్లు కూడా మార్వాడీలే. ఓలా, స్నాప్డీల్, షాప్ క్లూస్ పెట్టిన వాళ్ళు కూడా మార్వాడీలే. ఒక లెక్క ప్రకారం భారత్లో ఉన్న ధనవంతుల్లో 42% మంది మార్వాడీలే. దీంట్లో ఏమాత్రం మొహమాటం లేదు. సో ఈ మార్వాడీల వ్యాపారం మెళుకువల ముందు ఎంబీఏలు, మార్కెటింగ్ పాఠాలు, పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్స్ అన్నీ కూడా నిజంగా జుజుబి అని చెప్పుకోవచ్చు. సో అలాంటి కమ్యూనిటీపై సడన్గా ఎందుకింత వ్యతిరేకత? మార్వాడీల వ్యాపార ఆధిపత్యంపై తెలంగాణలో ఎప్పటి నుంచో ఆందోళన కనిపిస్తోంది, బట్ పెద్దగా బయటపడలేదు. అలాంటి సందర్భాలు రాలేదు. కానీ ఈ మధ్య వరుస సంఘటనలు కనిపిస్తున్నాయి. చాలామంది మాట్లాడుతున్నారు మార్వాడి గో బ్యాక్ అని. సో మార్వాడీలకు వ్యతిరేకంగా సికింద్రాబాద్ మోండా మార్కెట్లో కార్ పార్కింగ్ విషయంలో చిన్న తగ్గద ఒకటి జరిగింది. ఆ గొడవలో మార్వాడీలు స్థానికుడిపై దాడి చేశారు. విజువల్స్ కూడా బయటకు వచ్చాయి, మనం కూడా చూసాం. ఆ తర్వాత గోరేటి రమేష్ అనే కళాకారుడు మార్వాడీలను టార్గెట్ చేస్తూ ఒక పాట పాడారు. ఆ సాంగ్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. పాట పాడిన గోరేటి రమేష్ను అరెస్ట్ కూడా చేశారు. అదే సమయంలో అమనగల్లో మార్వాడీలకు వ్యతిరేకంగా పెద్ద పోరాటమే జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే అప్రమత్తం కావడంతో ఆ బంద్ కాస్త ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ సమస్య మూలాలను ఒక్కసారి మనం పరిశీలిస్తే నేటికి గ్రామాల్లో కోమట్లు, స్వర్ణకారులు, ఇతర కుల వృత్తుల వారు వారి వారి వ్యాపారాలు చేస్తున్నారు ఇప్పటికి స్టిల్. సో మన తెలంగాణలోకి మార్వాడీలు ఎప్పటి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు, బాగానే ఉంది. సో మొదటి నుంచి కూడా స్థానికుల వ్యాపారాల్లో మార్వాడీలు వేలు పెట్టకూడదన్న నిబంధన ఉంది. అయితే అమనగల్లు ప్రాంతంలో మార్వాడీలు ఈ నిబంధన అతిక్రమించారు. దీంతో స్థానిక వ్యాపారుల్లో ఆగ్రహం కలిగింది. దీంతో వాళ్ళు మార్వాడీలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం మొదలెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇందులోకి కొన్ని శక్తులు ప్రవేశించాయి. అది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. ఇది కాస్త తెలంగాణలో అశాంతిని, అభద్రతను కలగజేస్తుందని ఇంటెలిజెన్స్ ద్వారా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. అమనగల్లు ప్రాంతంలో ఉన్న స్థానిక వ్యాపారులు మార్వాడీలతో సమావేశం నిర్వహించింది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరించింది. తద్వారా సమస్య పరిష్కారమైంది. ఇష్యూ కంప్లీట్గా రిజాల్వ్ అయింది. దానికి ఒక డాట్ పెట్టారు. సో ఈ సమస్య ఇక్కడితో ఆగిపోయేది కాదని, ఇంకా చాలా దూరం వెళుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. సో ఎవరి భావన ఎలా ఉన్నా ప్రభుత్వం ఈ సమస్య ముగిసిపోయిందని అనుకోవద్దని, దీని మూలాలను కనుగొని పరిష్కరించే బాధ్యత తీసుకోవాలని కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి. సో సమస్య ప్రస్తుతం తాత్కాలికంగా పరిష్కారం మాత్రమే అయిందని, ఇంకా అనేక రకాలుగా అనేక రూపాలలో ఈ సమస్య తెలంగాణ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుందని కూడా రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక్కసారి ఈ సమస్య గురించి మనం మాట్లాడుకుంటే, ఎందుకు మార్వాడీలని పంపించేయాలి? సరే, అక్కడ గొడవ జరిగింది, దానికి సంబంధించి వాళ్ళందరినీ కాంప్రమైజ్ చేశారు, ఎందుకు కొట్టామని మందలించారు. దాని గురించి ఒక కళాకారుడు పాట రాశాడు, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానికి కూడా మార్వాడి వాళ్ళు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. సరే, తప్పు మనవాడి వైపే ఉంది కాబట్టి వాళ్ళు తలదించుకొని వెళ్ళిపోయారు ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఇక్కడ కొంతమంది అదృశ్య శక్తులు ఈ ఇష్యూను బేస్ చేసుకొని ఒక రాజకీయంగా కుట్ర లేపాలనే ఒక ప్రయత్నం అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా అనిపిస్తుంది. ఎగ్జాంపుల్గా ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక చిన్న మార్వాడి ఫ్యామిలీ వాళ్ళు ఒక చిన్న పచారీ, ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకున్నారు. ఆ కిరాణా షాప్లో వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు. సో అంతా బాగానే ఉంది. సో వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలు ఇద్దరు షాప్లో కూర్చొని వ్యాపారం చేసుకుంటున్నారు. 2 పిల్లలు స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళొచ్చి మళ్ళీ వాళ్ళ మమ్మీ డాడీకి సపోర్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఎంతో హ్యాపీగా సాగుతున్న వాళ్ళ లైఫ్లోకి ఇలాంటి మార్వాడి గో బ్యాక్ అంటే, అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఎక్కడో సికింద్రాబాద్లో ఒక చోట జరిగిన మిస్టేక్కి వీళ్ళు ఎందుకు ఇబ్బంది పడాలి? వాళ్ళ పిల్లల చదువులు కానీ ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి? వాళ్ళ వ్యాపారం ఎందుకు ఇబ్బంది అవ్వాలి? వాళ్ళకు సొంత ఇల్లు ఉంటుంది ఇక్కడ, లేకపోతే వాళ్ళ పిల్లలు తెలుగు మాట్లాడతారు, అంతా ఇంకా వాళ్ళ సొంత ఊరికి వెళ్ళలేక ఇక్కడే ఉండేవాళ్ళు చాలామంది.
సో వాళ్ళు బిజినెస్లు పెట్టుకొచ్చారన్న మోసం అయితే చేయట్లేదు ఇక్కడ. అలాంటి వాళ్ళని ఎందుకు పంపించాలి అనేది చాలామంది న్యూట్రల్గా మాట్లాడే వాళ్ళు చెప్తున్నమాట. నిజానికి ఒకసారి ఇండియన్స్కి అంటే మన తెలుగు వాళ్ళకి ఇటు మార్వాడీలకి ఒకసారి కంపేర్ చేద్దాం. ఒక షాప్ పెట్టుకున్నారు అనుకోండి తెలుగు వాళ్ళు. సో భర్తకి భార్యకి భర్త సపోర్ట్ ఇస్తే బాగానే ఉంటుంది, కానీ సపోర్ట్ ఇవ్వరు మన వాళ్ళు. అంటే అందరూ అనట్లేదు, కొంతమంది చెప్తారు నన్ను అందరి ముందు తిడతావా, లేకపోతే నాకు ఆ పని చెప్పడం ఏంటి అనే ఒక భావన ఇటు అబ్బాయిల్లో ఉంటుంది, అమ్మాయిల్లో ఉంటుంది. పర్టికులర్గా మన తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. కానీ అదే భావన మార్వాడీల్లో అసలు కనిపించదు. వాళ్ళు ఇది మన పని అని ఓన్ చేసుకుని చేస్తారు. ఈవెన్ పిల్లలు కావచ్చు, వాళ్ళకి ఏదన్నా చిన్న బిజినెస్ ఉందనుకోండి, ఆ స్కూల్ దగ్గర నుంచి ఇంటికి వచ్చాక పిల్లలు డైరెక్ట్గా వాళ్ళ బిజినెస్కి వచ్చేస్తారు. వచ్చి ఆ మెలకువలు తెలుసుకుంటూ ఉంటారు. 5,000ని 50,000 ఎట్లా చేయాలో, లేకపోతే ఏదో ఒకటి వాళ్ళ మమ్మీ డాడీల దగ్గర నుంచి కొంచెం నేర్చుకుంటారు. కానీ మన పిల్లలు ఏం చేస్తారు, మన పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్లు పట్టుకొని ఆడుకుంటూ, లేకపోతే రీల్స్ చూసుకుంటూ, వాళ్ళకి వాటి యూట్యూబ్లో షార్ట్స్ చూసుకుంటూ, సో ఈ పబ్జీ అనో ఇంకా కొన్ని గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటారు. సో ఎవరిది ఇక్కడ? అక్కడ మన పిల్లలకి ఇంకా గట్టి చెప్పాలంటే ఐఫోన్లు, మంచి మంచి హై ఎండ్ ఫోన్లు ఇస్తాం, మంచి మంచి ఆండ్రాయిడ్ ఫోన్స్ కావచ్చు, ఐఫోన్స్ కావచ్చు. కానీ వాళ్ళ పిల్లలకి కనీసం అలాంటివి ఏమి ఇవ్వరు. ఏదో నార్మల్ ఫోన్ ఇస్తారు, అది కూడా దాని మీదే ఎక్కువ కూడా వాళ్ళు స్పెండ్ చేయరు. కేవలం ఓన్లీ వాళ్ళ బిజినెస్ టెక్నిక్స్ గురించి, వాటి గురించి వాళ్ళ పిల్లలకి ఎలా రేపొద్దున ఎలా యూజ్ అవుద్ది అనే దాని మీదే ఆలోచిస్తారు మార్వాడి వాళ్ళు. సో వాస్తవానికి ఒక రకంగా హైదరాబాద్లో తెలంగాణ జీడిపి పెరుగుతుందంటే దాళ్ళు కూడా కారణం మరి వాళ్ళు ట్యాక్సులు కట్టలేదని చెప్తున్నారు. సో వాళ్ళు ట్యాక్సులు కట్టకుండా మరీ అంత అకృత్యాలు ఏం చేయట్లేదు. సో ఒకవేళ ట్యాక్సులు కట్టలేదు ఎక్కడన్నా వాళ్ళ మీద కొన్ని ఎలిగేషన్స్ ఉంటే నిరభ్యంతరంగా కంప్లైంట్ చేయండి, దానికి సంబంధించిన అధికారులకి ఒక ఫిర్యాదు చేయండి, దాన్ని వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడ ఎక్కడో ఒకళ్ళు చేసిన తప్పుని అందరికీ ఆపాదించి మార్వాడి గో బ్యాక్ అనడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.